ఎక్కడ పంపిస్తున్నాను? పైకి పంపిస్తున్నాను. రావడానికి వారం పడుతుంది. ఈ వారం రోజుల్లో ఈ భయానికి, ఈ టెన్షన్కి మన ఆయుష్యం అయిపోద్ది. ఏం జరుగుద్దో, ఏమొస్తుందో భయం. నీవు స్ట్రాంగ్గా ఎప్పుడు కాగలవు అంటే క్రీస్తు లోపలికి నువ్వు వెళ్ళగలగాలి. దేవుని స్తోత్రం కలుగుగా. క్రీస్తు లోపలికి వెళ్ళాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెట్టు వేరు తన్నినట్లుగా నీవు క్రీస్తు లోతుల్లోకి నువ్వు వెళ్ళాలి. క్రీస్తు లోతుల్లోకి ఎలాగెళ్ళగలము అంటే దేవుని వాక్యము ద్వారా మాత్రమే వెళ్ళగలము. చెప్పండి, ఎలా వెళ్ళగలము? దేవుని వాక్యము ద్వారా మాత్రమే వెళ్ళగలం. ఈ రోజున చాలామంది వాక్యానికి దూరం అయిపోతూ ఉన్నారు. దుష్టుడైన అపవాది మనలో చాలామంది వాక్యానికి దూరం చేస్తున్నాడు, ప్రార్థనకు దూరం చేస్తున్నాడు. గొప్ప విషయం ఏంటంటే ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత ఆగిపోయిన వారు కూడా ప్రతిరోజు నైట్ ప్రార్థనలకు వస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి, దగ్గరగా చప్పలు కొట్టాల. ఏమంటే దర్దాపుగా 2-3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. కదలలేని పరిస్థితి, రాలేని పరిస్థితి. ఆదివారం లేదు, సోమవారం ఏ రోజు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ప్రతిరోజు దేవునితో ఏమండి మమేకమవగలుగుతున్నారు. హల్లెలూయా. ప్రతి కుటుంబం నుంచి ప్రతిరోజు ప్రార్థనకి వస్తున్నారు అందరూ. ఒక ఇంటికి వెళ్తే ఇల్లు పట్టట్లేదు కొన్ని ఇళ్ళల్లోనైతే. నేను స్తోత్రం చెప్పండి. ఇంకా ఈ 2025లో నూతనమైన కుటుంబాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అప్పుడు ఏమండి ఇళ్లలో పెడతాం కావలేక ఇంటి బయట టెంట్ వేసుకోవటమే. దేవుడు స్తోత్రం కలుగుగాక. ఏమండి మీరు ఆశతో ప్రార్థన చేస్తున్నారా? దేవుడు ఖచ్చితంగా చాలా కుటుంబాలను దేవుడు కదిలించబోతున్నాడు ఈ సంవత్సరం. ఏమండి మనం పని ప్రారంభించడమే కాదు, కానీ దేవుడు ఎప్పుడో పని ప్రారంభించాడు. మనం సువార్త ఎక్కడికైతే ప్రైర్లకు వెళ్తూ ఉంటే చాలామంది చెబుతున్నారు, పాస్టర్ గారు మేము కూడా వచ్చేస్తామండి, మాకు కూడా రావాలని ఉందండి, చిన్న చిన్న బంధకాలు ఉన్నాయి కానీ మేము కూడా వచ్చేస్తామండి అని చెబుతున్నారు. దేవుని స్తోత్రం కలుగుగా. ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తులో వేరు పారాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. రెండోదిగా మనం చూసినట్లయితే క్రీస్తులో వేరు పారని వారు పడిపోతారు. ఏమవుతారండి? క్రీస్తు లోపలికి కన్నా వెళ్ళకపోతే, పైనే ఉంటే పడిపోతాం. పడిపోతామా? పడిపోమా? హల్లెలూయా, పడిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనంలోనికి వెళ్తే యేసు ప్రభువు వారు స్వయంగా చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 13:21 వచనం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. చెప్పండి, ఏం చేయబడతాడు? చూడండి, దేవునిలో యేసు ప్రభువు వారు విత్తనమును గురించిన ఒక ఉపమానం చెబుతా ఉన్నాడు. ఆ రోజున చాలా మందికి ఆ విషయం అర్థం కాలేదు. ఎందుకు ఏమండి వేరు పారాలి అంటే కొన్ని విత్తనాలేమో రాతి నెలలు పడ్డాయంట, కొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదల్లో పడ్డాయంట, కొన్ని విత్తనాలేమో మంచి నెలను పడ్డాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విత్తనాలేమో త్రోవ పక్కన పడినాయంట. ఇక్కడ రాతి నేలను పడిన విత్తనం గురించి 21వ వచనం మనతో మాట్లాడుతూ ఉంది. అది రాతి నేలన పడింది, వేరు లోపలికి వెళ్ళనందున అది ఏమైందంటే చిన్న శ్రమ వచ్చినప్పుడు, చిన్న ఎండ వచ్చినప్పటికీ ఆ వేరు మాడిపోయి ఆ చెట్టు చనిపోయిందంట. అందుకనే యేసు ప్రభువు వారు ఏం చెప్తా ఉన్నారంటే, యేసుక్రీస్తు లోపలికి కన్నా మనం వేరు పారకపోతే, ఏదైనా సమస్య వస్తే, శ్రమ వస్తే మనము పడిపోతాము, మనము ఎండిపోతాము. ఇక్కడ అంటున్నాడు, అతనిలో వేరు లేనందున అతడు కొంచెము కాలము నిలుచును గాని కొంతకాలం ఉంటాడు, అంతవరకు ఉండలేడు దేవునితో. చూడండి, ఈ రోజున చాలామంది కొంతవరకు బాగానే ఉంటారు, కొంతవరకు ఉండలేకపోతున్నారు. కొంతవరకు బాగానే వెళ్తున్నారు, కొంత దూరం నుంచి వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారిలో లోతైన వేరు లేదు. పైపైన వేర్లు ఉన్న కారణము చేత ఈ సమస్యను చూసి, పరిస్థితులను చూసి, ప్రాబ్లమ్స్ను చూసి అక్కడే ఆగిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభువారు ఏం చెబుతున్నారంటే, వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడతాడు. అభ్యంతరం వచ్చి దూరం అయిపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు.
ఈ రోజున క్రీస్తులో నువ్వు వేరు పారుంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఏమండి ఈ సిక్కోయ చెట్టు నిలబడినట్లుగా నువ్వు నిలబడగలుగుతావు. హల్లెలూయా. ఏమంటే నువ్వు దేవునిలో ఎప్పుడైతే ఈ వేరు తన్ని నువ్వు నిలబడతావో, నీవు ఈ లోకంలో ఈ శరీరం మరణించుద్దేమో కానీ నీ ఆత్మ యుగ యుగాలు జీవించే జీవములోనికి నడిపించబడుతుంది. నువ్వు జీవించు సంవత్సరములు అధికమవుతాయి. చెప్పండి, నువ్వు జీవించు సంవత్సరములు అధికమవుతాయి. దేవుడు నీకు ఆయుష్నిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తులో వేరు పారిన వారు పడిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది పడిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలోకి వెళ్తే ఇక్కడ అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలోకి వెళ్తే ఇక్కడ చాలా చక్కని మాట పౌలు గారు మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ కుయుక్తితోనూ గాలికి కొట్టుకుపోని పోవునట్లుగా కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరకొట్టబడని వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, అందువల్ల మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత. ఈ రోజున లోకంలోనికి అబద్ధ బోధ వచ్చేసింది, తప్పుడు బోధలు వచ్చేసాయి, తప్పుడు సిద్ధాంతాలు వచ్చేసాయి. ఇవి ఏం చేస్తూ ఉన్నాయంటే క్రీస్తు లోనికి తీసుకువెళ్ళడం లేదు, క్రీస్తు పక్కన తిప్పుతూ ఉన్నాయి. క్రీస్తు వైపు తిప్పుతున్నాయి కానీ క్రీస్తు లోనికి తీసుకువెళ్ళడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు ఏమవుతున్నారంటే పడిపోతూ ఉన్నారు. పౌలు గారు అందుకే చెప్తున్నాడు, పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరకొట్టబడిన వారవే ఉండక, ఏమండి కొట్టుమిట్లాడినట్లు ఉండక, ఏమండి గాలికి కొట్టుకుపోయే పొట్టులాగా ఉండక, మనం ఎలా ఉండాలంటే ఏమండి ప్రేమ కలిగి సత్యమందు నిలిచి క్రీస్తు వలె ఉండటానికి మనం అన్ని విషయాలలో ఎదగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, దేవుని ధ్యానములో ఎదగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు నీ కుటుంబ అభివృద్ధిలో ఆశీర్వాదములో కూడా నువ్వు ఎదుగుతూనే ఉండాలి. ఏమండి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నువ్వు వర్ధిల్లాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, సత్యము కలిగి సత్యము చెప్పు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ ఐహిక విచారములు కూడా నిన్ను బంధించడానికి వీల్లేదు. ఈరోజు నా దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. చాలామంది జీవితాల్లో ఐహిక విచారములంటే చాలామంది ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం సంపాదించుకుందామా, ఏమి దాచుకుందామా, వీటి మీదే దృష్టి. నువ్వు సంపాదించిన, నువ్వు దాచుకున్న ఏది నీతో రాదు. నువ్వు క్రీస్తుని సంపాదించుకుంటే క్రీస్తు నిన్ను మోక్షానికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక మాయ మాటలకు పసిపిల్లల్లాగా ఎవరు చెప్పిందో వినటం కాదు, వాక్యం ఏం చెప్పిందో వినడం మనం నేర్చుకోవాలి. వాక్యం ఏం చెప్పిందో గ్రహించడం మనం నేర్చుకోవాలి. వాక్యానికి మనం విధేయులం అవడం మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు చెప్తున్నారు, ఇదిగో వేరు లేనందున రాతి నేలన పడినందు చేత అది మొలిచింది, కానీ వేరు లోతుగా వెళ్ళని కారణం చేత చిన్న శ్రమ రాగానే అది కొంతకాలము నిలిచి అది మరలా పడిపోతూ ఉందంట. ఈరోజు నీ విశ్వాసంలో, నీ ప్రార్థనా జీవితంలో నువ్వు నిలబడున్నావా, నువ్వు పడిపోయి ఉన్నావా? నువ్వు దేవుని కోసం మండుతూ ప్రకాశించే ఒక దివిటీవిగా నువ్వు మార్చబడుతున్నావా, లేకపోతే ఆరిపోయిన దీపములాగా నువ్వు ఏమండి మూయబడుతూ ఉన్నావా? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలని దేవుని సేవకుడిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది జీవితాలు, ఎన్నో కుటుంబాలు ఈ రోజున గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఏమండి పడిపోతూ ఉన్నారు.
ఎందుకు కుటుంబాలు నిలబడడం లేదు? ఎందుకు సంసారాలు నిలబడడం లేదు? ఎందుకు పిల్లలు భవిష్యత్తులో నిలబడలేకపోతున్నారంటే వారు క్రీస్తులో వేరు పారలేదు కాబట్టి. ప్రియమైన బిడ్డలారా, క్రీస్తులో ఉన్నవాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటాడు? సియోను కొండవలే కదలక నిత్యము నిలిచే కొండలాగా ఉంటాడు. మరి నువ్వు క్రీస్తులో ఉన్నావా? లోకములో ఉన్నావా? నువ్వు క్రీస్తులో ఉన్నావా? మనుషులు కల్పించిన మాయోపాయములలో ఉన్నావా? మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించి ఈ రోజున ప్రజలను మోసం చేసే మోసగాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు కూడా దేవుని పేరు చెప్పుకొని దేవుని వాక్యం అనే చెప్తా ఉన్నారు. ప్రజలను ఎక్కడ తీసుకెళ్తున్నారంటే మూల పాఠాల వైపు తీసుకెళ్తున్నారు. అవి మనం రక్షించలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కట్టబడాల్సింది క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. క్రీస్తు అనే పునాది మీద మనం వేయబడితే ఆ పునాది మీద నుంచి ఎవడు కూడా నిన్ను తీసివేయలేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తులో వేరి పారిన వారు ఎలా కట్టబడగలరు అంటే దేవుని వాక్యం మరలా మనతో మాట్లాడుతూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది. క్రీస్తులో వేరు పారిన వారు ఎలాంటి విధంగా కట్టబడతారు? ఎలా కట్టబడతారు అంటే 3:11 వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినలా వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని పరీక్షించును. దేవుని స్తోత్రం కలుగు. ఇక్కడ వాక్యం చెబుతున్న సత్యం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడాలి. వేయబడిన పునాది తప్ప వేరొక పునాది మీద మనం కట్టబడడానికి వీలు లేదు. ఈ రోజున చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, అటువైపు చూస్తే వాళ్ళేం చెప్తున్నారు, ఇటువైపు చూస్తే వీళ్ళేం చెబుతున్నారు, అక్కడికి వెళ్తే ఏం దొరుకుద్దో, ఇక్కడికి వెళ్తే ఏం దొరుకుద్దో అని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తున్నారు, మనుషుల వైపు చూస్తున్నారు. కానీ అసలు జీవవాక్యమును చేత పట్టుకొని వాక్యము వైపు చూడగలుగుతున్నారా? వాక్యం ఏం చెబుతుంది? వాక్యమైన దేవుడు ఏం చెబుతున్నాడు? మనమేం చేస్తున్నాం? మనమేమింటున్నాం? సేవకుడు ఏం చెబుతున్నాడు? వాక్యం ఏం చెబుతుంది? సేవకుడు చెప్పిన దానికి వాక్యం చెబుతున్న దానికి సరిపోతుందా లేదా? మనం ఎక్కడ కట్టబడుతున్నామో ఇక్కడే తెలిసిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యములో రాయబడినట్లుగా వేయబడిన పునాది తప్ప మరి యొక్క పునాది వేయవాడు ఎవడునో లేడు. ఈ పునాది యేసుక్రీస్తే. మనం ఎక్కడ కట్టబడాలంటే యేసు క్రీస్తులో కట్టబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు యేసున పునాది మీద కట్టబడి ఉన్నారని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనతో మాట్లాడుతూ ఉంది. వేయబడిన పునాది తప్ప మరి యొక్క పునాది మీద మనం కట్టబడకూడదు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు. ఆ పునాదికి క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, బుద్ధిమంతుడైతే బండ మీద తన ఇల్లును కట్టుకున్నవాడిగా ఉంటాడంట. చెప్పండి, ఎలా ఉంటాడు? ఏ బండ? క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మనం ఎన్ని వడుదుడుకులు వచ్చినా నిలబడతాం దేవుని కోసం. ఈ రోజున చిన్న చిన్నవే మనం తట్టుకోలేకపోతున్నాం. చిన్న చిన్న వాటి మీదే మనం నిలబడలేకపోతున్నాం. ఇంకా పెద్ద పెద్ద విషయాలకు మనం ఏమి నిలబడతాం? ఈ రోజున సంఘాల్లో ఎక్కడో కొన్ని దగ్గర హింసలు జరుగుతున్నాయి, కొన్ని దగ్గర సమస్యలు వస్తున్నాయి. కానీ ఈ రోజున మనం స్వేచ్ఛగా వాక్యం వినగలుగుతున్నాం, ప్రకటించగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయినప్పటికి కూడా మనం నిలబడలేక సతికిలు పడతా ఉన్నామే. ఒకవేళ నిజంగా వాక్యము నిమిత్తం శ్రమ వస్తే ఎంతమంది నిలబడతారు? ఎంతమంది నిలబడతారు? మీరు వేరు క్రీస్తులో తన్నినట్లయితే మీరు నిలబడగలుగుతారు. ఏదో ఆదివారం క్రైస్తవులో, పండగ క్రైస్తవులో లేకపోతే ఏదో ఆపద మొక్కలకి ఆపద తీరింది కాబట్టి దేవుని దగ్గరికి వచ్చామని అలాంటి క్రైస్తవులైతే శ్రమ దినమని మీరు నిలబడలేరు.
ఈ భూమి మీద మీకు శ్రమ కలుగునని ప్రభువారు సెలవిస్తున్నారు. శ్రమలో నేను నీకు తోడుగా ఉంటానని ప్రభువారు సెలవిస్తున్నారు. నువ్వు నిలబడాలంటే క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడతావు నేర్చుకోవాలి. ప్రేమైన దేవుడు, వేయబడిన పునాది మీద తప్ప మరి ఒక పునాది మీద కట్టబడకూడదు. ఈ రోజున ఈ భూమి మీద చాలామంది రకరకాలుగా ఎవడికి నచ్చిన బోధ వాడు చేస్తూ రకరకాలుగా ప్రజలను ఏం చేస్తున్నారంటే గలిబిలి చేస్తూ ఉన్నారు. ఒకటి చేయొద్దు అంటాడు, ఒకటి చేయొచ్చు అంటాడు, ఒకటి తినొచ్చు అంటాడు, ఒకటి తినొద్దు అంటాడు. చాలామంది ఏది తినాలి ఏది తినకూడదు వాళ్ళ వైపు చూస్తున్నాం, చెప్పిన వాళ్ళ వైపు చూస్తున్నాం, కానీ వాక్యం వైపు చూడట్లేదు. వాక్యం వైపు చూడండి. వాక్యం మీతో మాట్లాడుతుంది. మీరేం చేయొచ్చో ఏం చేయకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో వాక్యం నేర్పిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేయబడిన పునాది మీద క్రీస్తు అనే బండలో మనం వేరుపారిన వారు ప్రియమైన దేవుని బిడ్డలారా వారు ఖచ్చితంగా నిలబడతారు. క్రీస్తులో వేరుపారిన వారు ఖచ్చితంగా నిలబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రికలో అదే అంటూ ఉన్నాడు 2:6-8 ఇంటి వలె మనం కట్టబడుచు విశ్వాసమందు స్థిరపడుచు ఆయన యందుండి నడుచుకోండి, ఆయనలో ఏరుపారిన వారే ఇంటి వలె మీరు కట్టబడండి. ఈరోజున సంఘము ఏమండి ఎంతమందితో ప్రారంభమైంది? ఇక్కడ చెప్పండి. ఒక్కరితో ప్రారంభమైంది. చెప్పండి, సంఘం ఎవరితో ప్రారంభమైంది? ఒక్కరితో ప్రారంభమైంది. ఈ ఒక్కరితో ప్రారంభమైన ఈ సంఘం ఈ రోజున ఎంతమంది కట్టబడుతూ వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, క్రీస్తు అనే బండ మీద ఈ పునాది వేస్తే ఈ పునాది మీద అనేకమైన ఇటుకలు పేర్చుకుంటూ వస్తే ఇదొక మందిరముగా ఎలాగైతే కట్టబడిందో ఈ రోజున క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడటం ద్వారా మనము ఒకరికి ఒకరు మనమందరం కూడా ఇప్పుడు ఎలా ఉన్నామంటే ఈ ఇల్లు కట్టడానికి వాడిన ఈ ఇటుకలు ఈ రాళ్ళు ఎలాగైతే ఉన్నాయో మనమందరం అలా ఉన్నాం. ఎలా ఉన్నాము? ఈ రాళ్ళ వలె ఉన్నాం. క్రీస్తు మూల స్తంభమై ఉన్నాడు. మనము ఆ మూల రాతి మీద మనం కట్టబడుతున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది మాట? ఏమండి, అందుకనే బైబిల్ ఏం చెబుతుందంటే మీరందరూ క్రీస్తులో ఒక్కటై ఉన్నారు. చెప్పండి, ఏమై ఉన్నారు? ఇది నిర్మించడానికి చాలా రాళ్ళు దీని మీద ఉన్నాయి లేవా? కానీ ఇవన్నీ కలిసి ఇది కట్టడానికి సిమెంట్ ఉంది, ఇసుక ఉంది, ఏమండి సిప్స్ ఉంది, ఇటుకలు ఉన్నాయి, ఇంకా రాళ్ళు ఉన్నాయి, ఇంకా ఐరన్ ఉంది, ఇంకా దీని మీద మనం చూస్తున్నప్పుడు ఏమండి దీంట్లో నీళ్లు కలిసాయి, ఏమండి చెక్క ఉంది ఉన్నా. ఇవన్నీ కలిసిన తర్వాత దీన్ని ఏమన్నారంటే ఒక మందిరము అన్నారు. ఒక మందిరం అన్నారా? అన్ని కలిసిన మందిరం అన్నారా? ఏమన్నారండి? ఒక మందిరం. హల్లెలూయా. ఇదంతా కలిస్తే ఒకటి, మనమంతా కలిస్తేనే సంఘం. హల్లెలూయా. మనమందరం ఎక్కడ కట్టబడ్డాం? క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనలో వేరుపారిన వారై ఇంటి వలె మనం కట్టబడచ్చు. అంటే ఇంకా ఈ సంఘం కట్టబడుతూనే ఉంది యేసుక్రీస్తు రాజ్యం వచ్చే వరకు. ఇక్కడ ఇది స్టాప్ అవ్వలేదు. చర్చ్ నిండిపోయింది కదా, ఆపేద్దాం, కొత్త వాళ్ళకి ఎంట్రీ లేదు, నో ఎంట్రీ అని బోర్డు పెట్టడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది నిరంతర ప్రక్రియ. ఇది కట్టబడుతూనే ఉండాలి యేసు ప్రభు వారు వచ్చే వరకు. ఆ రోజున బాబేలు గోపురం కట్టిన వారు ఆకాశాన్ని అంటే అంతవరకు కట్టాలనుకున్నారంట. దేవుని స్తోత్రం. ఎంతవరకు కట్టాలనుకున్నారు? ఆకాశాన్ని అంటే వరకు కట్టుకోవాలనుకున్నారంట. కానీ మధ్యలో ఆగిపోయింది. కానీ ఈ రోజున క్రీస్తు అనే ఈ బండ మీద వేయబడిన ఈ పునాది ఏమండి ఇది నిరంతరము కట్టబడుతూనే ఉంది. ప్రతిరోజు కట్టబడుతూనే ఉంది. ప్రతి ప్రాంతంలో కట్టబడుతూ ఉంది. ఈ రోజున ప్రపంచంలోనే అత్యధికమైన జనాభా కలిగిన ఏమండి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది క్రైస్తవులే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగం అనేక మందిని ఆయన మార్గంలోకి నడిపిస్తూ ఉంది. ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన ఆదరణ
ఈ రోజున ప్రజలను ఆకర్షిస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం మరలా వెనకడుగు వేయకుండా మనము స్థిరమైన క్రైస్తవులుగా ఉండాలి అంటే ఈ లోకంలో ఉన్న ఆచారాలకు, అలవాట్లకు, పద్ధతులకు మనం వెళ్ళిపోకుండా ఉండాలంటే చూడండి, అవునంటారు కదంటారా? ఏదైతే క్రీస్తులో మనం కట్టబడ్డామో ఆ బండ మీద మనం నిలబడితే అగ్ని పరీక్షిస్తుందంట. అగ్ని పరీక్షిస్తుంది. మనల్ని ఎవరు పరీక్షిస్తాడు? అగ్ని. ఇక్కడ అంటాడు, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టబడిన వాటి వాటి పనిని అగ్నియే పరీక్షిస్తుంది. నువ్వు ఎలా ఉన్నావో అగ్ని పరీక్షించినప్పుడు ఏమండి, క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వాడు బంగారం వల్ల కరిగిపోయినా సరే వెలుతురిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఇంకా దేని మీద నువ్వు కట్టబడినా నువ్వు బూడిదైపోతావు. నీ పని కనిపించదు, నీ భక్తి కనిపించదు, నీ విశ్వాసం కనిపించదు, నీ త్యాగం కనిపించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనబడాలంటే క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడి నువ్వు ముందుకు సాగాలి.